కృష్ణానదీ జలాల విషయంలో ఏపీ సర్కార్ తొండాట ఆడుతోంది. ఇప్పటికే పరిమితికి మించి నీటిని వాడుకున్న ఏపీ కేఆర్ఎంబీ విచారణకు మాత్రం డుమ్మా కొడుతోంది. ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్ మీటింగ్ కు రాకపోవడంతో బోర్డు ముందు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు. ఏపీ తీరుపై కేఆర్ఎంబీకి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ మరోసారి కేఆర్ఎంబీ సమావేశం జరగనుంది. కేఆర్ఎంబీ సమావేశానికి ఏపీ హాజరు కాకపోవడంపై బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డుపై కనీసం గౌరవం లేదా అంటూ కేఆర్ఎంబీని తెలంగాణ ప్రశ్నించింది. బోర్డు కూడా ఏపీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. 23 టీఎంసీలకు గత భేటీలో ఏపీ ఒప్పుకొని ఇప్పుడు ఏపీ తరపు అధికారులు రాకపోవడంలో ఆంతర్యం ఏంటని తెలంగాణ నిలదీసింది. శ్రీశైలం నుంచి ఏపీలోని మలయాళ, పోతిరెడ్డిపాడు, ముచ్చిమర్రి నుంచి నీళ్ల తరలింపు ఆపాలని తెలంగాణ డిమాండ్ చేసింది. శ్రీశైలం నీళ్లను ఏపీ ముట్టుకోవద్దని తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీ ముందు తేల్చి చెప్పారు. ఏపీకి సాగర్ కుడికాలువ నుంచి 5,000 క్యూసెక్కులకు తగ్గించాలని కేఆర్ఎంబీ బోర్డు ముందు తెలంగాణ గట్టిగా వాదించింది. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తన వాటాకు మించి వాడుకుందని, శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పుడున్న నీటిని కేవలం తెలంగాణకి ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పారు. ఏపీకి వాటర్ ఇయర్లో 666 టీఎంసీల నీటిని కేటాయించగా 639 టీఎంసీలు వాడేసింది. శ్రీశైలంలో స్థాయికి మించి నీటిని తరలించుకుపోయింది ఏపీ. ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న నీటిని తెలంగాణ అవసరాలు తీర్చేందుకే ఉంచాలని స్పష్టం చేశారు రాష్ట్ర అధికారులు. శ్రీశైలంతో పాటు ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా ఏపీ నీటిని తరలించకుండా నియంత్రించాలని బోర్డును డిమాండ్ చేశారు. ఏపీ కోటాలో మిగిలింది 27 టీఎంసీలేనని, అలాంటప్పుడు 34 టీఎంసీలు ఎట్లా అడుగుతారని ప్రశ్నించారు. ఈ నెల 24 జలసౌధలో తెలంగాణ, ఏపీ అధికారులతో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. సెక్రటరీల స్థాయిలో నిర్వహించిన ఈ మీటింగ్కు ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ హాజరు కాలేదు. తెలంగాణ తరపున ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఇంటర్ స్టేట్ వాటర్ రీసోర్సెస్ అధికారులు, ఏపీ తరపున ఆ రాష్ట్ర ఈఎన్సీ వెంకటేశ్వరరావు అధికారులు హాజరయ్యారు. ఇటు తెలంగాణ ఈఎన్సీ, ఏపీ ఈఎన్సీ కూడా బోర్డు మీటింగ్ తర్వాత ప్రత్యేకంగా సమావేశమయ్యారు.